10th వరకు కూడా ఒక్క మార్క్ తక్కువ వచ్చినా కూడా అల్లాడిపోయేటువంటి పేరెంట్స్ ఉంటారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి జర్నీలో ఎక్కడ ప్రాబ్లం అంటే, మొట్టమొదటి ప్రాబ్లం అండి, అత్యధిక ఇన్స్టిట్యూట్లో 8th, 9th, 10thలో జేఈ, నీట్, ఒలింపియాడ్ కోచింగ్ పేరు మీద బట్టి పట్టించడం, రోట్ లెర్నింగ్ని నేర్పుతారండి. మరి అప్పుడు మార్క్స్ వచ్చినాయి కదా అని కొంతమంది పేరెంట్స్ అడగచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు చదివిన క్వశ్చన్స్ అవే మళ్ళీ ఎగ్జామ్లో ఇస్తారు. సో వాళ్ళు బై హార్ట్ చేసో మొత్తం మీద రకరకాల వేస్తో ఎక్కువ మంది పిల్లలు వాటిని వెంటనే ఆన్సర్ చేస్తారు. అది అంటే ఇది ఆ పిల్లల్ని, పేరెంట్స్ని ఒక భ్రమలో ఉంచుతారండి. ఇది మొట్టమొదటి రీజన్ అండి. ఇక్కడ అసలు ఎందుకు సమస్య వస్తుందని మీరు అడిగారు. మీ బాబుకి సైకిల్ రైడింగ్ నేర్పించారు నాగరాజు గారు. గంటకి 30 కిలోమీటర్ల వేగంతో 2 సంవత్సరాలు కష్టపడి నేర్పించారు. సో వాడు ఒక టెస్ట్కి వెళ్తున్నాడు, ఇప్పుడు ఒక కాంపిటీషన్కి వెళ్తున్నాడు. మీరు ఎప్పుడూ కూడా ఈ 2 సంవత్సరాలు కూడా ఒక ఫ్లాట్ రోడ్డు మీద నేర్పించారు. ఇప్పుడు వీడు వెళ్ళేటువంటి టెస్ట్లో వెంటనే ఒక 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక అప్ వచ్చిందండి, తర్వాత డౌన్, మరలా అప్ వచ్చింది. ఏమవుతుంది చెప్పండి ఆ పిల్లవాడి పరిస్థితి? ఫస్ట్ మానసికంగా దెబ్బతింటది సార్. రైట్ అండి. సో వాడు గంట వరకు అసలు ఉత్సాహంగా చేసేటువంటి ప్రయాణం 20 నిమిషాలకు ఆపేస్తాడంటారా లేదంటారా? ఆపేస్తాడు. ఎక్కువ మంది ఆపేస్తారండి. అతి తక్కువ మంది మాత్రమే లేదు ఇది నెక్స్ట్ టైం కాంపిటీషన్లో నేను రావాలి అని ఆలోచన వస్తుంది. అవునండి. మా ఓడు గుర్తొస్తున్నాడు సార్ మీరు ఇలా చెప్తుంటే. సో అంటే మీరు చేయించే ప్రయాణం ఇక్కడ ఒకటి, అక్కడేమో టెస్టింగ్ ఏమో వేరే చేస్తే మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుందండి, పాపం పిల్లవాడు లోపల అది వాడికి ఇది ఉన్నప్పటికీ కూడా, ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా, చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రాక్టీస్ అవ్వలేదు కదండి. ఎగ్జాక్ట్లీ ఇట్లాగే జరుగుతుందండి. 10th నుంచి 11thకి జంప్ అయినప్పుడు అది జేఈ అయినా, నీట్ అయినా కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ అప్లికేషన్ డిమాండ్ చేస్తుంది. పిల్లవాడు ఆ స్థాయిలో ఆలోచన లేకపోతే, నేను ఆలోచన మాట్లాడుతున్నా, మార్కులు కాదు, 10th వరకు ఉన్నటువంటి మార్కులు అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది, మళ్ళా కొత్త చరిత్ర మొదలు కాబోతున్నది. సో ఇక్కడ ఆలోచన సామర్థ్యం లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేడండి.